మేడిపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు ఎత్తిపోసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే మేడిపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తే భద్రాచలం గుడి మునిగిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి అవగాహనలో కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండాలి మాట్లాడేటువంటి మాటలు కాదు. ఈరోజు మేడిగడ్డలో ఎత్తిపోయడానికి భద్రాచలం మునగడానికి సంబంధం ఉన్నది. పోతున్న వాటర్ లెవెల్ ఎంత? గతంలో దాదాపు 30 లక్షల క్యూసెక్కుల వాటర్ పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు నష్టాలు జరగలేదు. ఈరోజు 1 లక్ష క్యూసెక్కులలో మేము ఏం చెప్తున్నాం, రోజు 2 టీఎంసీలు నింపడం ద్వారా 100 రోజులలో ఒక 200 టీఎంసీల నీళ్ళను కాపాడుకుంటే తెలంగాణ రైతాంగం ఈరోజు చేస్తున్నటువంటి హాహాకారాలకు కొంత పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి రైతాంగం తరఫున చక్కటి సలహా చెప్తే ఇవాళ ఎందుకు వదిలిపెడుతున్నాడు? అక్కడ లిఫ్ట్ కనుక చేస్తే గత 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఏదైతే దుష్ప్రచారం చేసిండో ఆ దుష్ప్రచారం తెలిసి కావాలని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, రైతాంగ ప్రయోజనాలని సర్వనాశనం చేయడానికి చేసినటువంటి కుట్ర అనే విషయం బయటకు వస్తుంది కాబట్టి ఎత్తిపోయడానికి ముందుకు రావడం లేదు. దీన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్షంగా, బీఆర్ఎస్ పార్టీగా మేం కాదు, రిటైర్డ్ ఇంజనీర్స్, సువిశాలమైనటువంటి అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి రిటైర్డ్ సిఈలు, ఈఎన్సీల స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రాజెక్టు గురించి ఇంచు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇటువంటి ముఖ్యమంత్రులకు సలహాలు చెప్పినటువంటి ఇంజనీర్లు ఇవాళ ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నది, రైతాంగాన్ని కాపాడండి అనేటువంటి మంచి మాట చెప్తే కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలకు భిన్నంగా ఎక్స్పర్ట్స్ మాటను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాల పట్ల ఏమాత్రం పట్టింపు లేదని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దీన్ని ఒక అవకాశంగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయం స్పష్టమవుతుంది. అంటే ఈ పంపు హౌస్కి సంబంధించి, నీళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ ఎటువంటి అంటే ఏ విధంగా ముందుకు పోతుంది? సింపుల్ అయ్యా, అది పంపింగ్ చేయడానికి 93 మీటర్ల పైన నీళ్ళు వచ్చినప్పుడు పంపు చేయడానికి అవకాశం ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు 97 మీటర్లు దాటి ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా పంపు చేయడానికి అవకాశం ఉన్నది. ఒకవైపు అవకాశం ఉన్న తర్వాత కూడా దాన్ని అన్ని రంగాల ఆ రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులు సలహా చెప్తున్నప్పటికీ ఇంకా వక్రీకరించడం అని అంటే ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి కుట్ర, తను చేసినటువంటి దుర్మార్గం బయటపడుతుంది అనేటువంటి ఆందోళనతో కూడినటువంటి దుర్మార్గం తప్ప ఆయన మాట్లాడేదంతా అర్ధరహితం. రాష్ట్ర ప్రయోజనాలను సర్వనాశనం చేసి, తెలంగాణ రైతాంగాన్ని సర్వనాశనం చేసి, చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి పడుతున్నటువంటి దుర్మార్గం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కక్షపూరితంగానే మేడిగడ్డ నుంచి అయితే మాత్రం అంటే నీళ్లు వదలట్లేదని, ఇకపై అంటే భద్రాచలం గుడి మునిగిపోయే అవకాశం లేకపోయినా కూడా కక్షపూరితంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంటే రైతులకు మరీ ముఖ్యంగా కూడా అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అయితే మాత్రం తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.